నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ క్యాండిడేట్లను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని నేతలకు పిలుపు కర్నూలులో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయ రాజధాని చేస్తామని కర్నూలుని మోసం చేశారని విమర్శ. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయటం జరిగిందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మద్యం డబ్బుకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా కొనసాగుతుందని వెల్లడి. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్న సిపిఎం జాతీయ కార్యదర్శి నారాయణ సీఎంపై జరిగిన దాడి ఒక గులకరాయి డ్రామా అంటూ ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం బీఫారాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామని వారితో ప్రమాణం చేయించారు. టీడీపీ శ్రేణులు ఏపీ ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలంటూ టీడీపీ నేతలకు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు శాయశక్తులా పోరాడాలని ప్రచారం ఉధృతం చేయాలని తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదు. న్యాయ రాజధాని అంటే ఇదేనా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు. కనీసం మంచినీళ్లు లేవు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగరవాసులకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే స్థితి ఏర్పడింది. ఏటా జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఏది ఎక్కడా కనపడదే. ఆర్టీసీ విద్యుత్తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచేశారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ప్రత్యేక హోదా అని మోసం చేసేందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికా? దేనికి సిద్ధమని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేసాయన్నా, 13వ తేదీ ఎన్నికలు. ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో కర్నూలు ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా? కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదట కదా. మరి ఇదేనా పరిపాలన? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా.
అంటే మూడు రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నారు. అన్నాడా? ఒక్కదానికైనా పునాది వేశారా? ఒక్క ఇటుకైనా పెట్టారా? మరి ఎందుకన్నట్టు వీళ్ళ మాట నిలబెట్టుకునేది? స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా పనిచేస్తుందా? కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసేసి ఉంటే, ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి ఉంటే 2 లక్షల ఎకరాలకు సాగునీరు కాకుండా కర్నూలు వాసులకు 6 లక్షల మందికి మంచినీళ్ళు వచ్చే ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయం సెంటర్ నుంచి 42వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ముదిరాజు శివాజీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య, వెంకటరమణి, జనసేన డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్, అనూష దంపతులతో కలిసి సుజనా ప్రచారం చేశారు. డివిజన్లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తానేం చేయబోతున్నానో వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ లాంటి నియంతతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని, అమరావతిని అణగదొక్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారని దుయ్యబట్టారు. ఏపీలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి ప్రయత్న లోపం లేకుండా నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ భారీ మెజారిటీతో కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 42 డివిజన్లో తిరుగుతున్నాం. ఇది భవానీపురం కిందకు వస్తుంది. ఈ కాలనీని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అంటారు. రైతు బజార్కి వచ్చాం. ఈ రైతు బజార్లో చూస్తూ ఉంటే కస్టమర్లు కానీ, వర్తకం చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద విసిగిపోయి చెందిన విధంగా వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలే కాదు, అమరావతి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల్లో మొత్తం అటవిక పాలన చేసి అరాచక పాలన చేశారు. రామరాజ్యం రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అధికారంలో ఉండి మానవతావాది ఆయన. కాబట్టి 10 మందికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే వాళ్ళది ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. వాళ్ళు డెఫినెట్గా ఎంతో ఉపయోగపడ్డారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి. ఈరోజు కూడా వాళ్ళు మర్చిపోలేని పరిస్థితి ఉందంటే వాళ్ళు చేసిన సేవ అప్పుడున్న పరిస్థితులను బట్టి. గత 30-35 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కానీ, నియోజకవర్గాన్ని కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా వీసవంత పని కూడా చేసినట్లేరు. పార్టీలు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎవరూ కూడా ఒక నయా పైసా పనిచేసినట్టుగా కనపట్లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారి యొక్క పర్యటన 42వ డివిజన్లో శివాలయం సెంటర్ నుంచి ఈరోజు రైతు బజార్లో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తయారు చేయాలని చెప్పి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు అలాంటి నేపథ్యంలో ఈ యొక్క డివిజన్ని డెవలప్మెంట్ కింద అడిషనల్గా మనం ఒక ప్లాన్ చేసి ఒక ప్లాన్డ్ డివిజన్గా మనం చేసుకుంటానికి వెసులుబాటు కల్పించడానికి చాలామంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి చేసిన తర్వాత దానికి కొంచెం నిధులు కూడా అటాయడం జరిగింది. ఆ అభివృద్ధి బాటలో పెట్టడం జరిగింది 42 డివిజన్కి. వర్ధమాన మహావీరుడి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు వర్ధమాన మహావీరుడి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధమాన మహావీరుడి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఆసిఫ్ తెలిపారు. ఆసిఫ్తో పాటు ఆయన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఓకే. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నంత వరకు జగన్ను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. రాష్ట్రంలో కడపలోని వైఎస్ వివేక హత్యకు కారకులు ఎవరో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారని అన్నారు. సీఎంపై జరిగిన దాడి ఒక గులకరాయి డ్రామా అని ఎద్దేవా చేశారు. దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అలానే నార్త్లో ఆప్ ప్రభావంతో బీజేపీకి కొంతమేర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈడీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా వాడుకుంటుందని దుయ్యబట్టారు. మోడీ బ్లాక్ మనీ తెస్తారని చెప్పారా లేదా తెచ్చారా అని ప్రశ్నించారు. బ్లాక్ మనీ తెస్తారని ప్రజలు ఖాతాలు తెరిచి ఖాతా ఛార్జీలు కడుతున్నారని దుయ్యబట్టారు. కొంతమంది రాష్ట్రంలో మేము పోటీ చేస్తే వైసీపీ గెలుస్తుంది అంటున్నారని, అంటే తాము పోటీ చేయకూడదా అని నిలదీశారు. జగన్ 3 ముక్కలాట ఆడారని, 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. దేశంలో టైం ఏమీ ఇవ్వకుండా ఒకేసారిగా తమిళనాడులో ఎన్నికలు పెట్టేస్తే డిఎంకే కూటమికి ఇబ్బంది ఉంటుంది, మనం సాధించుకోవచ్చు అని చెప్పని పదే ప్రైమ్ మినిస్టర్ తమిళనాడు బాగా తిరిగాడు, సడన్గా పెట్టేశాడు. అది ఒకరికి మేలైంది. తక్కువ టైం వల్ల ఎఫెక్టివ్ క్యాంపెయిన్ జరిగింది. ఇప్పుడు మా తమిళనాడు స్టేట్ పార్టీ సెక్రటరీ ముత్తరాజన్ గారితో మాట్లాడితే డిఎంకే కూటమి ఫుల్ మెజారిటీ వస్తుంది, గతం కన్నా ఇంకా సీట్లు ఓట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు అంటే ఆల్రెడీ వచ్చేసాయి, అంతకుముందు కూడా వీళ్ళే గెలిచారు. ఓట్లు ఎక్కువ వస్తాయి. బీజేపీ అనేక పద్ధతుల్లో అబద్ధాలాడి మత చిచ్చు పెట్టి రకరకాల జిమ్మికలు చేసినా కూడా వాళ్ళ పాచికలు ఏమి సాగదు. అది ముందస్తుగానే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి సలాం కొట్టేశారు, బై చెప్పేశారు. డిఎంకే కూటమికి సీట్లు బాగానే వస్తాయి. సిపిఐ కూడా 2 సీట్లు ఇచ్చారు, అవి కూడా గెలుస్తాం, పెద్ద మెజారిటీ గెలుస్తాం. వాళ్ళు అనుకుంది ఏంటంటే నార్త్ ఇండియాలో సీట్లు తక్కువ ఉన్నాయి, సౌత్ ఇండియా మీద బాగా వేద్దామని చెప్పేసి అని చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. నేను 5 ఏళ్ళ అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా మందు లభించకుండా చేస్తాను, మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను అన్నాడు. మరి 2024లో మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతానని కూడా చెప్పాడు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఆయన సిద్ధం సభకి ఎక్కడ పోయినా సరే వేలాది ఆర్టీసీ బస్సులన్నీ కూడా వందల సంఖ్యలో బుక్ చేస్తూ ఉన్నారు. ఆ బస్సుల్లోకే బిర్యానీ ప్యాకెట్, మందు బాటిలు, వచ్చిన వాడికి ప్రతి వానికి 500 రూపాయల నోటు, అసలు క్రమం తప్పకుండా అందరికీ సప్లై. అసలు వాటర్ బాటిల్ అన్న మిస్ అవుతున్నారేమో కానీ మందు బాటిల్ మాత్రం మిస్ కావడం లేదు. అదేవిధంగా ఇవాళ అందరూ కూడా ప్రలోభాలకు తెరదీశారు. తర్వాత ఇంకా పోలింగ్ 22 రోజులు ఉండగానే ఆల్రెడీ ఓట్లకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయటం జరిగిందని, మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా కొనసాగుతుందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. చెక్పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ ఢిల్లీరావు ఆదివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. రేపు జరిగే సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ రూహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పిలుపునిచ్చారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ వద్ద నుండి బయలుదేరి సత్యనారాయణపురం, గాంధీనగర్, ఏలూరు రోడ్డు మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు వెళ్లి అక్కడ నుండి కార్పొరేషన్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. వెల్లంపల్లి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి,
తదితర కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్యనారాయణపురం శివాజీ కేఫ్ వద్ద నుండి బయలుదేరి సత్యనారాయణపురం గాంధీనగర్ ఏలూరు రోడ్డు ముందుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు వెళ్లి అక్కడి నుండి కార్పొరేషన్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తారన్నారు. మళ్లీ జగనన్న సుపరిపాలన కావాలంటే వెల్లంపల్లిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. వెల్లంపల్లి నామినేషన్ పండుగకు సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలి గోవింద్, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు, కనపర్తి కొండ, పెనుమచ్చ సత్యం, గుండె సుందర్పాల్, ఇసరపు రాజు, బేవర నారాయణ, ఉమ్మడి వెంకట్రావు, అలంపూరు విజయ్, మోదుగల గణేష్ తదితరులు పాల్గొన్నారు. మన సెంట్రల్ నియోజక అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేస్తున్నారండి. కాబట్టి మన సెంట్రల్ నియోజకవర్గంలో చెందిన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని మనం వేస్తున్న నామినేషన్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం సెంట్రల్లో కొత్త డ్రామాలు చూస్తున్నాం. ఏంటి డ్రామాలంటే, మా అధినేత చిరునవ్వుతో మాకందరికీ పలకరించని వస్తే రాయి పెట్టి కొట్టి మళ్ళీ మేము కొట్టలేదని బోండామ చేస్తున్న అరాచకాలు 2014 నుంచి 19 దాకా సెంట్రల్ నియోజకవర్గంలో అందరూ చూశారు. నువ్వు 14 నుంచి 19 దాకా చేసిన అరాచకాలు నీకైనా గుర్తున్నాయా? స్థలాలు కబ్జాలు చేయటం రండి. స్వయంగా ఒక చిన్న పాప వాళ్ళ గుమ్మం దగ్గర కూర్చొని అన్నా నాకు క్యాన్సర్ వచ్చింది అని మీ గుమ్మం దగ్గర కూర్చొని ఏడ్చిందా లేదా? ఇప్పుడు జనాలందరూ గమనిస్తున్నారు. 2014-19 నుంచి ఒక లెక్క, 24 నుంచి మరో లెక్క మొదలవుతుంది. నీకు తగలాల్సి వస్తే వేడి నీళ్ళు తగిలిచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటాం. దేనికి మా అధినేత వచ్చి ఎంత చిరునవ్వుతుంటే నువ్వు దాడి చేస్తావా అండి? ఇదే విధంగా మా కార్యకర్త కానీ మా అభిమానులు కానీ నేను వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీతో మనం ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిపిస్తాం. మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి నామినేషన్కి బయలుదేరుతా ఉన్నారు. కావున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అలాగే విజయవాడ నగర ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మా కార్పొరేటర్లు అందరం కూడా మరి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడానికి మేమందరం కూడా ముందుకొచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి సీటు ఇవ్వటం, మరి గతంలో మనం చూసాం పరిపాలన ఏ విధంగా ఉండేదో, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రానున్న రోజుల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనేటువంటి దాని మీదే మేము ప్రజలకు వివరణగా చెప్పి ఓటు అడుగుతా ఉన్నాం. దానిలో భాగంగానే రేపు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయ్యి 7 గంటలకు స్టార్ట్ అయ్యి మరి ఏదైతే శివాజీ కేఫ్ ఉందో మరి అక్కడి నుంచి కూడా నామినేషన్కి ప్రచారానికి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఏదైతే శివాజీ కేఫ్, అలాగే గిరి వీధి, అలాగే రాజన్ కిల్లీ షాపు, అలాగే గాంధీనగరు, అలంకార్ సెంటర్, ఏలూరు రోడ్డు, అప్సరా, అలాగే చల్లపల్లి బంగ్లా కంట్రోల్ రూమ్ వరకు మరి వెళ్ళి మన విజయవాడ నగరపాలక సంస్థలో మరి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా పెద్ద సంఖ్యన స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి కేసినేని నాని గారు కూడా రేపు పొద్దునే నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనేటువంటిది కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఎంపీ గారు మరి మన వినాయకుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరి మొత్తం చూసుకుంటూ విజయవాడలో కవర్ అయ్యేటువంటి ప్లేస్లన్నీ కూడా చూసుకుంటూ కలెక్టరేట్లో మరి సార్ కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రండి అనేటువంటిది మా కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. ప్రధాని మోదీ దిగిపోవాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉంటే అందుకు భిన్నంగా రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. ఇక్కడ పోటీ చేస్తున్న టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేసే వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు రాజీవ్ నగర్ ఉడా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచార వాహనంపై ఎక్కి ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే బీజేపీ, వైసీపీ ప్రభుత్వం పేదలను మోసం చేశాయని మండిపడ్డారు.
జగనన్న కాలనీల పేరుతో ప్రజలను మోసం చేశారని, చంద్రబాబు వట్టి చేతులు చూపించారని విమర్శించారు. రాష్ట్రంలో పనులు లేవని, అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగాలు లేవని ఆరోపించారు. అటు మోడీని, ఇటు రాష్ట్రంలో జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కూడా మోడీతో అంటకాగి ఆయన్ను మళ్లీ ప్రధాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ఇండియా కూటమి వేదికగా కమ్యూనిస్టులు ప్రజల తరఫున పోటీ చేస్తున్నాయని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. ఉద్ధరిస్తామని చెప్పిన బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం 3 పార్టీలు పేదల నోట్లో మట్టి కొట్టిని మధ్యతరగతి ప్రజలను వంచారు. ఏం ఒరగబెట్టారు సమాధానం చెప్పండి. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్కి ఏం కొత్త కాదు. అంతకుముందు 5 ఏళ్ళు బీజేపీతో కలిపి రాష్ట్రంలో పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చెత్త మీద పన్ను వేయటం పేదల కోసమా? కరెంటు బిల్లులు రెట్టింపు చేసి పేదల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారే, ఇంటి పన్నులు పెరిగినాయి. మరి ధరలు పెంచి పన్నులు పెంచి మేము సామాన్యుల కోసం ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. కనీసం పని చేసుకు బతకడానికి పనులు లేవు ఈ ప్రభుత్వాల వల్ల. అటు మోడీ గారు జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, కరోనా, ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఇసుక అమ్ముకోవటం, ఇసుక లేకుండా చేయటం, భవన నిర్మాణాలు ఆగిపోవటం, అమరావతి రాజధాని నాశనం చేయటం, వీటన్నిటి వలన. మరి ఇటువంటి వైసీపీ అయితే అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పేదలను ఏం ఉద్ధరించారు? ఇవాళ బీజేపీతో జతకట్టి ఎవరిని ఉద్ధరించదలుచుకున్నారు అంటే అందరూ కలిపి పేదలను మోసం చేస్తూ ఉన్నారు. పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులు, మధ్యతరగతి ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టులు. ఇవాళ విజయవాడలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఇవాళ మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళ చరిత్ర అంతకుముందు పనిచేశారు. ఏం చేశారు? మీరు భూములు కబ్జా చేశారు. స్వాతంత్ర సమర యోధులు భూములు కూడా వదిలిపెట్టలేదు, ఇరిగేషన్ భూములను వదిలిపెట్టలేదు, గుళ్ళో లింగాన్ని మింగినట్టు కనకదుర్గ దేవస్థానాన్ని వదిలిపెట్టలేదు, పేదవాళ్ల టిట్కో ఇళ్ల పేరుతో దాంట్లో మింగేశారు. చంద్రబాబు సొంత లాభం కోసమే బీజేపీతో జతకట్టారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబుతో స్నేహం ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఇష్టం లేదని ఆయన తెలిపారు. చంద్రబాబు కలయిక వల్ల ఎవరికైనా నష్టం ఉంటుందని పేర్కొన్నారు. రాణిగారి తోట ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ నేత శివకృష్ణ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువ కప్పి అవినాష్ వైసీపీలోకి ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ కోసం కష్టపడి పనిచేస్తామని వారు హామీ ఇచ్చి పార్టీలోకి వచ్చారని స్పష్టం చేశారు. మనమందరం కలిసికట్టుగా వైసీపీని మరింత బలోపేతం చేద్దామని అవినాష్ పిలుపునిచ్చారు. జగన్ని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు కష్టపడి పనిచేద్దామని సూచించారు. చంద్రబాబు తన అవసరాలకు తగ్గట్టు పొత్తులు పెట్టుకుంటాడని విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు కలవడం ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఇష్టం లేదని ఆయన వెల్లడించారు. నుంచి మరి బీజేపీ ఉన్న పెద్దలందరూ కూడా మరి అవినాష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నుంచి మెచ్చి మరి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి తూర్పు నియోజకవర్గంలో నిజంగా వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా స్వాగతిస్తూ మనందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఈరోజు అవినాష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతోమంది నచ్చి మరి ఈరోజు ఈ యొక్క పార్టీనికి రావటం అనేది చాలా సంతోషం. తప్పకుండా మీ అందరి యొక్క కోఆర్డినేషన్తో మరి రానున్న రోజుల్లో మనందరం ఒక గట్టుగా ప్రయాణం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి ఇక్కడున్న అవినాష్ గారిని ఒక అన్నగా ఒక బిడ్డగా మీరందరూ శివ గారు ఏదైతే చెప్పారో మరి చాలా మెచ్చి కులం పార్టీ ఏది కూడా చూడని ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీయే. మరి ఏ రోజు కూడా ఒక కులం అని ఒక పార్టీ అని ఏ రోజు కూడా ఎవ్వరూ అడగని ఏదన్నా కార్యాలయం ఉందంటే అది తూర్పు నియోజకవర్గంలో సాయం అని వస్తే చాలు, అది ఎవరు అని కూడా చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారు. మరి ఇలాంటి అవినాష్ గారి నాయకత్వం నచ్చి ఇంతమంది యువకులు మరి మీరందరూ పెద్దలు చాలామంది రావటం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ నుంచి. తప్పకుండా మేమందరం కూడా ఒక అన్నదమ్ముల సోదరులతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ
రేపు 2024 ఎలక్షన్లో అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో మనం గెలిపించేందుకు మీ సహకారం మా సహకారం మీ సహకారం రెండూ కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆయన మంత్రిలాగే కనబడుతుంటారు. ఆయన మా ఏరియాలో చేసిన ప్రతి అభివృద్ధి పని అసలు ఎంత చక్కగా ఉన్నానంటే, ఆయన ఏ పని అయినా సరే ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు ఏ పార్టీ ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తారు ఇవన్నీ ఆయనకు అనవసరం. ఏదైనా ఒక సమస్య మీద ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే స్పందించడం, అది ఏం జరగాలి ఏం చేయాలని చెప్పేసి ప్రతి విషయాన్ని స్పందించడం, అలాగా అంత బలమైన నాయకుడితో పాటు మేమందరూ ఇవాళ పనిచేయడానికి రావడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో మేమందరం కూడా ఇక్కడికి రావడం, మా కోసం ఆయన ఎంతో విలువైన సమయాన్ని కూడా మా కోసం కేటాయించడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 23న విజయవాడ రానున్నారని వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు తెలిపారు. సింగనగర్ ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ సభలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ ద్వారానే కాపులకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ కాపు సామాజిక వర్గం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి మేలు చేసే ప్రభుత్వం వైసీపీ అని వెల్లడించారు. ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ నేతలు విధించారని, కాపు ఉద్యమంలో కేసులు పెట్టించారని ఆరోపించారు. సీఎం జగన్ ఆ కేసులు ఎత్తివేసేలా కృషి చేస్తారని వెల్లడించారు. వెల్లంపల్లికి కాపు సామాజిక వర్గం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ నెల 23న విజయవాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పర్యటిస్తారని చెప్పారు. ఇందులో భాగంగా సింగనగర్ ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ సభలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం కాపు జాతి ముఖ్య నాయకుడు ప్రధాన నాయకుడైన ఆంధ్ర రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు 23వ తారీఖు విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో కాపు సోదరులందరినీ సంఘటితం చేయడానికి, వైఎస్ఆర్పీ పట్ల అభిమానాన్ని చూపించడానికి కాపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొదట ఆయన 10 గంటలకి విజయవాడ కృష్ణలంకలో విజయవాడ ఈస్ట్కి సంబంధించి నక్షత్ర గ్రాండ్ హోటల్లో సమావేశం అవుతారు. కాపు ఆత్మీయ సమావేశం అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్కి వచ్చి మన పైపుల్ రోడ్ సెంటర్లో ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయి సీఎం గారికి ప్రోగ్రాంలో పాల్గొని 28, 29వ తారీఖుల్లో వెస్ట్ నియోజకవర్గంలో పాల్గొంటారు. క్లుప్తంగా ఇది షెడ్యూల్ మన ముద్రగడ పద్మనాభం గారిది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆర్గనైజ్ చేసింది మన సీనియర్ న్యాయవాది మన మన్మథరావు గారు. మన్మథరావు గారు ఎవరో మనందరికీ తెలుసు. మన రైలు దహనం కేసులో కాపు సోదరుల తరపున నిలబడి కేసును విజయవంతంగా కొట్టివేయించి కాపుల తరపున వాదించి కొట్టివేయించిన సీనియర్ న్యాయవాది. మన రాష్ట్ర కాపు నాయకులు రాజకీయ కురువృద్ధులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం కాపు కుల సంఘాన్ని సంఘటితం చేయడం కొరకు ఈ నెల 23వ తారీఖు అంటే మంగళవారం ఉదయం విజయవాడ విచ్చేస్తున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నక్షత్ర గ్రాండ్లో మీటింగ్ చూసుకొని, తదనంతరం 12 గంటలకి మన విజయవాడ పైపుల్ రోడ్డు ఆహ్వాన్ కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందుకు గాను సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఆత్మీయ సోదర సోదరీమణులు అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన ఇచ్చే దిశానిర్దేశాన్ని చక్కగా విని రాబోయే రోజుల్లో మన సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి కావలసినటువంటి మెలకువలు అట్లానే ఆయన ఇచ్చే సూచనలు తప్పక పాటించి వైఎస్ఆర్ పార్టీని అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మన రాష్ట్ర నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చేస్తున్నారు. ఆయన ఒక సందేశాన్ని వినడానికి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా వస్తున్నారని తెలియజేశారు. అలాగే తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నాం. 21 డివిజన్లో ఉన్నటువంటి కాపు సోదరులందరూ వచ్చి ముద్రగడ పద్మనాభం గారు వారు చేసిన కార్యక్రమాల్లో తెలుగుదేశం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ కుటుంబాన్నే కానీ కాపులనే కానీ ఏ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు, అవన్నీ కూడా ఆయన స్పష్టంగా ఎవరైనా తెలియజేస్తారు. మనం వైసీపీకే ఎందుకు ఓటేయాలి అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే వైసీపీకే కాపులందరూ ఓటు ఎందుకు వేయాలంటే వైసీపీలోనే కాపులకు న్యాయం జరుగుతుంది.
తెలుగుదేశం వాళ్ళు కాపుల్ని భయంకర రకమైన కేసుల్లో, రైలు దహన కేసుల్లో కానీ ఇలాంటి కేసులన్నింటిలో పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల నుంచి విముక్తి కలిగించి కాపులను రక్షించాడు. లేకపోతే ఆ కేసుల చుట్టూ తిరగాలంటే రైల్వే వాళ్ళు ఆ కేసుల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కాపులకి ఎక్కువగా ఎమ్మెల్యే సీట్లు కానీ, అలాగే మినిస్టర్ కానీ, డిప్యూటీ సీఎం కానీ ఇటువంటి పోస్టులు ఇచ్చిన వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలా కాపులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడవాలని చెప్పేసి మేమందరూ కోరుకుంటున్నాం. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొంతమంది దుష్ట చైతన్యం కలిసి వెల్లంపల్లి గారి మీద కుట్రలు పండుతున్నారు. ఏదో చేద్దామని ఎవరు ఏమీ చేయలేరు. వైసీపీకి కాపు నాయకులందరం, ఇక్కడ ఉన్న కాపు నాయకులందరం కూడా వెల్లంపల్లి శ్రీను గారికి అండగా ఉన్నాము. వెల్లంపల్లి శ్రీను గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం కోసం మీ అందరం కూడా కాపు సోదరులందరూ కూడా నిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఈయనకి భారీ ఎత్తున మెజార్టీ వచ్చి వెల్లంపల్లి శ్రీను గారిని అటు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాం. వైసీపీ నేత పోతిన మహేష్ జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని కార్యకర్తలను, నాయకులను దోచుకున్నాడని ఆంధ్ర జోన్ జనసేన కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. జనసేన పార్టీ ద్వారా పేరు తెచ్చుకున్న మహేష్ నేడు అదే పార్టీపైన, పార్టీ అధినాయకుడిపైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేని అసమర్థుడు పోతిన మహేష్ అని విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత పోతిన మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అవాక్కులు చవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్ర జోన్ జనసేన కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోతిన మహేష్కు జనసేన పార్టీ వల్లనే పేరు వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. జనసేన పార్టీని అడ్డు పెట్టుకుని మహేష్ అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారని అన్నారు. నగర అధ్యక్షుడిగా ఉండి ఒక్క కార్పొరేటర్ని కూడా గెలిపించుకోలేని అసమర్థుడు అన్నారు. ఓ అవినీతిపరుడు నిన్నటి వరకు తమ పార్టీలో ఉండడం తమ దౌర్భాగ్యమని అన్నారు. పోతిన మహేష్ బాధితులు విజయవాడ వ్యాప్తంగా కొక్కొలుగా ఉన్నారని విమర్శలు చేశారు. పవన్పై విమర్శలు చేసే అంత అర్హత పోతిన మహేష్కు లేదని పేర్కొన్నారు. ప్రతిరోజు కూడా ఈ ప్యాకేజీ స్టార్ పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నాడు. నువ్వు జనసేన పార్టీ పట్టుకుంటేనే నీ గుర్తింపు వచ్చిందే తప్ప నువ్వెవరవో తెలీదు. జనసేన పార్టీలో చేరిన తర్వాత అంచెలంచెలుగా సోషల్ మీడియాలో చేరి పవన్ కళ్యాణ్ గారిని దూషించడం చాలా విడ్డూరంగా ఉంది. మరి విజయవాడ నగరంలో జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేసావంటే నువ్వు విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉండి 64 సీట్లకు పోటీ చేశావు. అందులో 12 బీజేపీకి ఇచ్చావు. నువ్వు నగర అధ్యక్షుడిగా నీ ఇంటి దగ్గర ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేని స్థాయి నీది. ఆ రోజు కేసినేని నాని వాళ్ళ అమ్మాయి మేయర్ అవ్వాలని నువ్వు కేసినేని నానికి ఆ రోజు అమ్ముడుపోయావు. మళ్ళీ అదే వన్ టౌన్లో ఎల్లంపల్లి శ్రీనివాస్కి అమ్ముడుపోయావు. 2 పార్టీలతో మిలాఖతు చేసుకొని విజయవాడ నగరంలో జనసేన పార్టీ జెండా లేకుండా చేద్దామని పెద్ద కుట్రతో నువ్వు వైకాపా మీరందరూ కూడా మిలాఖతై ఇక్కడ జనసేన పార్టీని సర్వనాశనం చేశావు. మీరే చూస్తున్నారు ఎంత లావయ్యాడో. మరి జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని పెరిగి నువ్వెవడవో తెలీదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయా? కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకున్నావు, జనసేన జెండాను అడ్డు పెట్టుకున్నావు, కార్యకర్తలను అడ్డు పెట్టుకున్నావు, కార్పొరేషన్ టికెట్లు అమ్ముకున్నావు, వైకాపా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు. నీ ఇంటి దగ్గర బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చి అడ్డూరు శ్రీరాముని ఓడించావు. గెలిపించుకోలేకపోయావు, ఓడించావు. నీ స్థాయి ఏంట్రా బాబు ఇది? ఇదే మహేష్ గారి గురించి చిరంజీవి తరపున కానీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కానీ నేను కూడా మాట్లాడదలుచుకున్నాను. 2016 సెప్టెంబర్ 4వ తారీఖున జనసేనాని అంట మెగాదళం అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద భారీ కార్యక్రమాన్ని చిరంజీవి గారి అభిమానులందరూ, మెగా అభిమానులందరూ జనసేనాని వైపే ఉన్నారని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఇదే ఐలాపురంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆనాడు నువ్వు ఆ కార్యక్రమానికి మేము పిలవకపోయినా నువ్వు వచ్చి నువ్వు ఏ స్థానంలో మమ్మల్ని శ్యామ్ గారు
నన్ను కూడా మాట్లాడనియండి, శ్యామ్ గారు నన్ను కూడా మాట్లాడనియండి అని చెప్పి నువ్వు ఏ విధంగా ఒక గంటన్నర సేపు నన్ను బతిమలాడుకున్నావు, నన్ను కూడా మాట్లాడండి, నన్ను కూడా మాట్లాడనియండి అని చెప్పేసి. అది ఆనాడు నీకు జనసేన పార్టీలో నీకున్న స్థానం. మెగా అభిమానులందరూ జనసేనాని వైపు ఉన్నప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ మేము స్టేజీ మీద ఉంటే నువ్వు కింద కూర్చునే స్థానం నీది. నీకు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఒక మంచి స్థానాన్ని కల్పిస్తే దాన్ని నువ్వు ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని ఎదగనీయకుండా, పార్టీలోకి కొత్త వారిని రానియకుండా, పార్టీలోకి కొత్తవారు అనుభవజ్ఞులు వేరే పార్టీలో పనిచేసిన వాళ్ళని కూడా మనం పార్టీలోకి తీసుకుని వస్తే నీ ఉనికి ఎక్కడ పోద్దానని చెప్పి ఒక అభద్రతా భావంతో నువ్వు పార్టీని ఎదగనీయకుండా చేసిన పరిస్థితి 2016 నుంచి 2014 నుంచి పార్టీలు నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అదే కొనసాగింపుగా చేసావు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తనను సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలోనే సెంట్రల్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని జై భారత్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి దక్షిణామూర్తి శ్రీధర్ అన్నారు. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి తనకు అఖండ విజయాన్ని చేకూర్చాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా తాను నామినేషన్ వేసినట్లు జై భారత్ పార్టీ నేషనల్ నియోజకవర్గం అభ్యర్థి దక్షిణామూర్తి శ్రీధర పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రకాల సర్వేల తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ తనకు టికెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రజలు తనను ఓటు వేసి గెలిపిస్తే విజయవాడ సెంట్రల్ను అభివృద్ధి కేంద్రంగా మార్చుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు తమకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పనకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఒక యాప్ను తీసుకువచ్చి త్వరితగతిన వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజలు టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. జేడి లక్ష్మీనారాయణ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక పూర్తి ఆలోచనతోటి, ఒక అవగాహనతోటి ఈ నియోజకవర్గం గెలుపు మార్గంగా వారు అన్ని రకాల సర్వేలు చేసి మమ్మల్ని అన్ని రకాలుగా వెన్నంటూ నిలబడి నన్నుగా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు నియమించారు. అదేవిధంగా నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ సక్సెస్ఫుల్గా నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. మీ అందరికీ మేము తెలియజేయను, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరిగింది. ప్రజలందరూ మేము కోరుతుంది ఏంటి అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి మాకు ఒక అవకాశం కల్పించాలని, వాళ్ళకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో కన్నా అభివృద్ధిగా చెందే విధంగా కొన్ని ఏర్పాట్లు చేద్దామని మేము ఆలోచన చేసాం. ముఖ్యంగా ఆలోచిస్తే కనుక విజయవాడ గ్రీన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలు ప్లాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోలార్ సిస్టమ్ని కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేద్దామని. అట్లాగే మనం అన్ని రకాలుగా మనం చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే డ్రైనేజ్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి ఒక ప్రణాళిక పద్ధతిగా చేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇవే కాకుండా ఒక యువతకి కానీ యువకులందరికీ కూడా ఒక మంచి ఉద్యోగాలు వచ్చే ఏర్పాట్లు చేయడానికి, బిజినెస్ పరంగా కూడా కొన్ని మార్గాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్దేశం ఏంటంటే ఒక మెగా ఫామ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి, మైక్రో ఫార్మ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని ఏర్పాటు చేసే విధంగా ఒక ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటివి కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించవలసిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితుల సంక్షేమాన్ని జగన్ విస్మరించారని అన్నారు. ప్రతి దళితుడు టీడీపీ పార్టీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు జరిగిన మేలు శూన్యమని అన్నారు. దళితుల సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారని అన్నారు.
గతంలో కోడికత్తి కేసు ద్వారా అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇప్పుడు గులకరాయి దాడి పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. మరలా అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఈ డ్రామాలో ఆడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి రావాలని బీసీలను దళితులను వాడుకుంటున్నారని అన్నారు. మరలా వైసీపీ అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమం పూర్తిగా నిర్వీర్యం అవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి దళితుడు టీడీపీ పార్టీకే మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు మాదిగ ఉప కులాలు పోరాడుతున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలిసింది. ఈ పోరాటంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మేము అడిగినప్పుడు తప్పకుండా వర్గీకరణ అధికారంలోకి వస్తే చేస్తాం, నష్టపోయిన మాదిగలకు సామాజిక న్యాయం చేసేంత వరకు మా పార్టీ కట్టుబడి ఉంటుంది అని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు, ఎస్సీలకు చెందిన సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయబడ్డాయి. 27 పథకాలు రద్దు చేయబడ్డాయి. దళితుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దారి మళ్ళాయి. మొత్తంగా మాదిగ యువత ఈ రోజున మాదిగ కార్పొరేషన్కి ₹1 కూడా నిధులు లేకుండా నిర్వీర్యం చేయబడటంతో మాదిగ యువతకు ఉపాధి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మేమెందుకు ఓట్లు వేయాలో, జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ బస్సు యాత్ర ఏదైతే ఉన్నదో అది ఎవరి కోసం చేస్తున్నది? ఇది దళితులకు సంబంధించింది కానే కాదు. దళితుల సంక్షేమాన్ని విస్మరించిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలో జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఆహ్లాదకర వాతావరణంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ప్రతి ఒక్కరి కలను ఎస్ఎల్వి ఇన్ఫ్రా గ్రీన్ ల్యాండ్స్ సాకారం చేస్తుందని ఎస్ఎల్వి ఇన్ఫ్రా చైర్మన్ శ్రీనివాసరాజు అన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో హైదరాబాద్ బైపాస్కి 1 కిలోమీటర్ దూరంలోనే తమ వెంచర్ను ప్రారంభించినట్లు తెలియజేశారు. ఆధునిక సదుపాయాలతో ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వెంచర్ను గుంటుపల్లిలో నూతనంగా ప్రారంభించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్వి చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్ బైపాస్కి 1 కిలోమీటర్ దూరంలోనే వెంచర్ను ప్రారంభించడం జరిగింది అని చెప్పారు. అతి తక్కువ వ్యవధిలోనే వెంచర్ను పూర్తి చేయగలిగామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎస్ఎల్వి సీఈఓ నాని మాట్లాడుతూ 2007 నుండి తాము ఈ రంగంలో ఉన్నామని, తమ ఎస్ఎల్వి ఇన్ఫ్రా అనేక విజయాలు సాధించిందని, పేరు ప్రఖ్యాతులు గాంచిందని చెప్పారు. గుంటుపల్లిలో 15 ఎకరాల్లో 147 ఫ్లాట్స్తో వెంచర్ను ప్లాన్ చేసినట్లు చెప్పారు. మోడల్ విల్లాస్ కూడా కట్టడం జరిగిందన్నారు. తక్కువ ధరకు అందించడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని కోరారు. అనంతరం డైరెక్టర్ చైతన్య మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో అత్యాధునిక వెంచర్ను ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు తెలిపారు. 200 గజాల సైట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నీటి కొరత లేకుండా పంచాయతీ వారితో మాట్లాడి కృష్ణా వాటర్ను తీసుకువచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. కరెంటు, డ్రైనేజ్ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. గుంటుపల్లిలో 15 ఎకరాల్లో కంప్లీట్ చేసిన వెంచరు, దీనికి పక్కన ఇంకో 20 ఎకరాస్ యాడ్ అవుతుంది. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉంది, అలాగే ఓపెన్ జిమ్ ఉంది, అలాగే ల్యాండ్స్కేపింగ్, తర్వాత చిన్న ఫంక్షన్ హాల్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా దీనికి అడిషనల్ ఎమ్యూనిటీస్, అలాగే హైవే నుంచి 1 కిలోమీటర్లో ఉంటాం, అలాగే క్యాపిటల్కి దగ్గరలో ఉంటాం. కానీ విజయవాడ సిటీకి ఇంత దగ్గరలో ఈ కాస్ట్లో ఉన్న ల్యాండ్ ఇది అవటం, మేము కూడా ఇది గత 3-4 నెలల్లోనే కంప్లీట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. ఈ గుంటపల్లి గ్రామంలో 15 ఏకర్స్ ఎక్స్టెంట్లో ఒక 138 ప్లాట్స్తో ఓపెన్ ప్లాటింగ్ చేయటం జరిగింది. ఇది చాలా అతి తక్కువ సమయంలో చేయటం జరిగింది. ఆల్రెడీ మోడల్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ 4 డెమో ఫ్లాట్స్ కూడా కట్టడం జరిగింది. ఆల్రెడీ మేము 2007 నుండి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాము. ఇయర్లీ వచ్చేసరికి ఒక 25 lakhs ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతున్నది. అలాగే 15 lakh ఎస్ఎఫ్టీ దాకా డెలివరీ ఇవ్వటం జరుగుతున్నది కస్టమర్స్కి. మాకు అలాగే టైమ్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్స్ కానీ, లేకపోతే సిఎన్ఎన్ న్యూస్ కానీ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ 16-17 సినారియాలో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అది మా కంపెనీ రావడం జరిగింది. అలాగే ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అని అడ్మైరబుల్ ప్రాజెక్ట్ అని లాస్ట్ ఇయర్ ద ప్రాజెక్ట్ కూడా అవార్డు రావడం జరిగింది. టైమ్స్ బిజినెస్ అవార్డు, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు మా చైర్మన్ గారికి కూడా రావడం జరిగింది. ఇంత మంచి గ్రూప్ ద్వారా ఇక్కడ ఓపెన్ ప్లాటింగ్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్కే మేము అందుబాటులో ఇవ్వటం
జరిగింది. కస్టమర్లందరూ దీన్ని వినియోగించుకుంటారని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ గుంటుపల్లిలో మా యొక్క ఎస్ఎల్వి గ్రీన్ ల్యాండ్స్ అనేది వెంచర్ యొక్క లాంచింగ్ చేయడం జరిగిందండి. 15 ఎకరాలు ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ అండి. గుంటుపల్లి అనే విలేజ్లో మనకి హైదరాబాద్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో, అలానే విజయవాడ యొక్క వెస్ట్ బైపాస్కి 2 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది ఉందండి. ఇక్కడ ఒక 15 ఎకరాల్లో సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఓపెన్ ప్లాటింగ్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగిందండి. 220 గజాలు 200 గజాలు ఈ సైజులో మన దగ్గర ప్లాట్లు అందుబాటులో ఉన్నాయండి. గత 6 నెలలుగా ఇక్కడ వర్క్ చేసి అన్ని సదుపాయాలతో సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఇవ్వడం జరిగిందండి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అలానే ఈ ఏరియాని ఇన్ని రోజులు కూడా ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. విజయవాడ మా కస్టమర్ మిత్రులందరికీ కూడా ఒకసారి మా వెంచర్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఏదైతే ఈ ఓపెన్ ప్లాటింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలానే ఇక్కడ ఏదైతే ఈ ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ అనేది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ టేకప్ చేస్తే ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందో ఇక్కడ కస్టమర్లందరికీ కూడా క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ టోటల్ 147 ఫ్లాట్లు 15 ఎకరాల్లో కేవలం 6 నెలల్లో పనిచేసి ఇక్కడ అందించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మహావీర్ జయంతిని పురస్కరించుకుని వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించామని శ్రీదేవి కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి తెలిపారు. అవయవాల్లో ప్రధాన అవయవం కళ్ళు అని, ఆ కళ్లను మనం సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్ రాజకుమారి థియేటర్ సమీపంలోని గుజరాతీ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు ఆయన కూడా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వర్ధమాన మహావీర జయంతిని పురస్కరించుకొని గుజరాతీ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్థానికులే కాకుండా తాము కూడా కంటి పరీక్షలు చేయించుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి కళ్ళు ఎంత ప్రధానమో ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ కళ్ళను సంరక్షించుకోవాలని చెప్పారు. శ్రీదేవి కంటి ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ శ్రీదేవి కంటి ఆసుపత్రి డాక్టర్ అగర్వాల్ సంయుక్త ఆధ్వర్యంలో గుజరాతీ పాఠశాలలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అవయవాల్లో ప్రధాన అవయవం కళ్ళు అని, ఆ కళ్లను సంరక్షించే విధంగా అందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. చాలామంది స్థానికులకు దృష్టిలోపాలు, కంటి శుక్లాలు వచ్చాయని వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాను ఈ పాఠశాలలో చదువుకున్నానని, ఇదే పాఠశాలలో 3వసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తమ పాఠశాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ రమ్యశ్రీ, ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గుజరాతీ స్కూల్లో వచ్చేప్పటికి భగవాన్ మహావీర్ జన్మ కళ్యాణానికి సంబంధించి వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే శీతల్ జైన్, భూపేష్ జైన్ అండ్ దీక్షిత్ జైన్ వీళ్ళు ఏం చేశారంటే ఈ ఐ టెస్ట్ ఒకటి డయాబెటిక్ దానికి సంబంధించి క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వచ్చి ఈ ఐ టెస్ట్ అండ్ డయాబెటిక్ దానికి సంబంధించిన టెస్టులన్నింటిని కూడా వినియోగించుకుంటున్నారు. చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఏంటంటే మాకు సంబంధించిన నిరంతరం డ్యూటీల్లో ఉంటాం కాబట్టి చెక్ చేయకుండా అట్లా నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మేము కూడా చెక్ చేయించుకుంటాం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహించినటువంటి వీళ్ళందరికీ కూడా, ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. విజయవాడలో 1 టౌన్లో ఉన్న శ్రీదేవి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పార్ట్నర్షిప్ జాయింట్గా ఎల్పిసిటీ గుజరాతీ విద్యాలయంలో మేము ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసాం. ఈ వైద్య శిబిరంలో మార్నింగ్ ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 వరకు కంటి పరీక్షలే కాకుండా శుక్లాల పరీక్షలు, నీటి కాసుల పరీక్షలు, తర్వాత రెటీనా పరీక్షలు, దృష్టి పరీక్షలు, చిన్నపిల్లలకి కంటి పరీక్షలు, అనేక పరీక్షలు ఇక్కడ ఫ్రీగా అందరికీ చేయటం జరిగింది. ఇదే రోజు
ఇంకొక విశేషం ఏంటంటే ఇదే స్కూల్లో చదువుకొని నేను ఇదే స్కూల్లో ఫ్రీ క్యాంప్ చేయటం ఇది 3వసారి. ఈ ఎల్పిసిటి గుజరాతీ విద్యాలయ నా కన్నతల్లి లాంటిది. ఈ కన్నతల్లికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన మా శీతల్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నాతో పాటు చదువుకున్న నా రూమ్మేట్, నా క్లాస్మేట్, నా బెంచ్మేట్ సంజయ్, మేమంతా ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్లో సేవ చేయడానికి వచ్చాము. కర్ణాటకలోని కటీల్లో భక్తులు ఒకరిపై ఒకరు నిప్పుల వర్షం కురిపించుకున్నారు. శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో అగ్నికేళి ఉత్సవం సందర్భంగా మండుతున్న కాగడాలు విసురుకుంటున్న దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఏటా 8 రోజుల పాటు జాతర నిర్వహిస్తారట. జాతరలో 2వ రోజున అగ్నికేళి నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులు 2 సమూహాలుగా విడిపోయి మండే కాగడాలను విసురుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ క్యాండిడేట్లను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని నేతలకు పిలుపు. కర్నూలులో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, న్యాయ రాజధాని చేస్తామని కర్నూలుని మోసం చేశారని విమర్శ. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయటం జరిగిందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మద్యం, డబ్బుకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా కొనసాగుతుందని వెల్లడి. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్న సిపిఎం జాతీయ కార్యదర్శి నారాయణ, సీఎంపై జరిగిన దాడి ఒక గులకరాయి డ్రామా అంటూ ఎద్దేవా. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.